నమస్తే. ఆధునిక సమాజంలో కుటుంబాలన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీలు అయిపోతున్నాయి. అంటే ఇంట్లో ఒకరు లేక ఇద్దరు పిల్లలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒకప్పుడుతో పోల్చుకుంటే ఈ ఒకరు లేక ఇద్దరు చిన్నారులను పెంచడం అనేటువంటిది మాత్రం పెద్ద అగ్ని పరీక్ష అవుతుంది. మరి ఒకప్పుడు 5, 6, 8 మంది ఉన్న పిల్లల్ని చాలా సునాయాసంగా పెంచిన పరిస్థితులు ఉంటే ఇప్పుడు ఈ ఒకరిద్దరిని పెంచడం అనేటువంటిది పెద్ద పరీక్ష ఎందుకు అవుతుంది? పిల్లల్ని పెంచడం, పిల్లల్ని చదివించడం, శిశు విద్య అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటంటే విషయాల్ని మనతో చర్చించడానికి విద్యారంగ నిపుణులు మరియు విద్యాభారతి క్షేత్ర శిశువాటిక ప్రముఖ అయినటువంటి శ్రీనివాసాచార్యులు గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత పిల్లల్లో ఒకరు ఇలాగ ఇద్దరు ఉండడం, తల్లిదండ్రులేమో గారాబం చేయడం అనేటువంటిది సాధారణంగా కనిపిస్తుంటున్న పరిస్థితి. మరి గారాబం అనేటువంటిది ఉండాలా వద్దా, ఎంత స్థాయిలో ఉండాలి, ఏంటి దానివల్ల వచ్చేటువంటి సాధక బాధకాలు ఎలా ఉంటాయండి? సాధారణంగా పిల్లల్ని పెంచేటటువంటి విషయంలో మనం ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా గారాబం అనేటటువంటిది ఏదో ఒక స్థాయిలో ఉంటుంది. అయితే గారాబ విషయంలో చెప్పింది ఏంటంటే వాళ్ళ యొక్క అనుశాసనము, వాళ్ళ సరైనటువంటి పద్ధతిలో పెంచేటటువంటి దాంట్లో రాజీ పడకుండా ఉండాలనేటటువంటిది మన పురాణ కాలం నుంచి చెప్తున్నటువంటి విషయం. కాబట్టి తప్పనిసరిగా పిల్లల్ని పెంచాలి, ఆప్యాయత ఉండాలి, అనురాగం ఉండాలి. అది శృతి మించినట్లయితే అది రాబోయే రోజుల్లో క్రమశిక్షణ రాహిత్యానికి కూడా దారితీస్తుంది. కాబట్టి గారాబం అనేటటువంటి సమపాళ్ళలో ఉన్నప్పుడు తప్పనిసరిగా పిల్లలు ఆప్యాయతని చూరగొంటూ వాళ్ళు సరైనటువంటి పద్ధతిలో పెరగడానికి అవకాశం ఉంది. అట్లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి మనకి. కాబట్టి గారాబం ఉండాలి, ఆప్యాయత ఉండాలి. అందుకనే చిన్నపిల్లల పెంపకం విషయంలో, విద్య విషయంలో మన శాస్త్రం ఏం చెప్పిందంటే లాలయేత్ పంచవర్షాన్ని దశవర్షాన్ని తాడయేత్ ప్రాప్తేషు షోడశే వర్షే పుత్రమిత్ర సమాచరేత్ అని చెప్పి 5 సంవత్సరాల్లో పిల్లల్ని లాలించాలి, బుజ్జగించాలి, ప్రేమతో వాళ్ళని అనునయించాలి. ఆ తర్వాత 10 సంవత్సరాలు అంటే 15వ సంవత్సరం వయసు వచ్చేంత వరకు పిల్లల్ని తాడనం, అవసరమైతే హెచ్చరిస్తూ, వీపు తట్టుతూ సరైనటువంటి పద్ధతిలో పెంచాలనేటటువంటి మన శాస్త్రం చెబుతోంది. 16వ సంవత్సరం వయసు వచ్చిన తర్వాత చివరి వరకు కూడా అతను కుమారుడైనా కుమార్తె అయినప్పటికీ కూడా మిత్రుడితో సమానంగా చూడాలి తప్ప నా కొడుకు అనేటటువంటి పద్ధతిలో చూడకూడదు అనేటటువంటి శాస్త్రం చెప్తోంది. ఆ శాస్త్రానికి అనుగుణంగా మన విద్య కూడా అలాగే ఉండేది. 5 సంవత్సరాల వరకు లాలిస్తూ వాళ్ళకి చెప్పాలనేటటువంటిది ఆట, పాట, పోటీ, కథన, అభినయం అనేటటువంటి పద్ధతిలో. ఆ తర్వాత 10 సంవత్సరాలు ఏదైతే ఉందో ఉపాధ్యాయుడు తరగతిలో ప్రతిదీ అర్థం చేయించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అర్థం కాకపోతే పునఃప్రారంభంలో మళ్ళీ ఒకసారి పునఃప్రారంభం చేస్తూ ఆయన చెప్పేటటువంటి వ్యవస్థ ఉంది. అందుకని అక్కడనే ఉపాధ్యాయుడు అన్నారు. ఆ తర్వాత ఏదైతే 16వ సంవత్సరం తర్వాత ఉన్నటువంటి విద్య ఏదైతుందో అది సాధారణంగా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కళాశాల విద్య. అక్కడ లెక్చరర్ అనే మాట ఉంటుంది. ఉపన్యాసం చెబుతూ వెళ్తుంటాడు. అతను చెప్పేటటువంటి విషయాన్ని గ్రహిస్తూ అర్థం చేసుకుంటూ తనకు అనుగుణంగా రాసుకునేటటువంటి వ్యవస్థ కళాశాల విద్య. కాబట్టి విద్య, పెంపకము ఈ రెండింటినీ సమపాళ్ళలో సమానంగా చూసుకొని సమన్వయంతో వెళ్ళినప్పుడు తప్పనిసరిగా విద్యార్థిలో ఏదైతే గుణాలు రావాలని చెప్పి మనం కోరుకుంటామో ఆ రకంగా రావడానికి అవకాశం ఉంది. ఆ శాస్త్రాన్ని, విద్యా వ్యవస్థని సమన్వయంతో ముందుకెళ్ళినప్పుడు ఇది సాధ్యం అవడానికి అవకాశం ఉందండి. ఇప్పుడు మీరు విద్యాభారతిలో క్షేత్ర బాధ్యత చూస్తున్నారు కదండి శిశువాటికకు సంబంధించినవి. అయితే ఒక్క అపప్రద ఏంటంటే కనుక మన సాంప్రదాయ విద్యా విధానంలో అంటే భారతీయ విద్యా విధానంలో శిశువుల విద్యకు స్థానం లేదు. ఆ శిశు విద్య అనేటువంటిది ఉండేదే కాదు అసలు. దాని విషయంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కానీ లేదా ఇంగ్లీష్ విద్య వచ్చిన తర్వాత కానీ నర్సరీలు, ఎల్కేజీలు, ఆకేజీలు ఇవన్నీ వచ్చాయి. వాటి ద్వారానే శిశు విద్య మీద దృష్టి పెట్టారనేటువంటి మాట అయితే కొంతమంది చెప్తూ ఉంటారండి. ఇది ఎంతవరకు కరెక్టు? మన సాంప్రదాయ విధానంలో శిశు విద్యకు ఉండేటువంటి స్కోప్ ఏంటండి? ఇది ఒక అపోహ మాత్రమే మీరు అన్నటువంటిది. కారణం ఏంటంటే శిశు విద్య అనేటటువంటిది గృహంలోనే ఉండేది. అందుకనే గృహమే విద్యాలయం అని చెప్పారు. గృహంలో పిల్లలు 5వ సంవత్సరం వరకు కూడా వాళ్ళు ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో తల్లి యొక్క పెంపకమే కాకుండా అక్కడ ఉండేటటువంటి తాతయ్య, నాయనమ్మ, నాన్నగారు వీళ్ళందరి ద్వారా అనేక విషయాలు గ్రహించేవారు. ఆ రకంగా వాళ్ళకి ఒక బుద్ధి వికాసం జరిగిన తర్వాత, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల వికాసం కొంత జరిగిన తర్వాత అప్పుడు మాత్రమే మన భారతదేశంలో పాఠశాల విద్య అనేటటువంటి ప్రారంభమయ్యేది. ఇప్పటికీ మనం చూస్తుంటాము 6వ సంవత్సరం వయసు వచ్చిన తర్వాత పిల్లల్ని పాఠశాలకు పంపించడం అనేటటువంటి జరిగేది. అంటే అంతకు ముందు ఉన్నటువంటిది విద్య కాదు అనేటటువంటిది అపోహ దేనికోసం ఉందంటే పాఠశాలకు వస్తేనే విద్య అనేటటువంటిది బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి వ్యవస్థ. కానీ ప్రతి ఇల్లు కూడా ఒక విద్యాలయమే. అక్కడ పిల్లలకి పెంపకం ఒకటే కాకుండా
అనేక రకాలైన ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలు, అట్లనే ఏదైతే మనం ఇప్పుడు భాష గణితం అనేటటువంటి విషయం ఉందో, భాష అంటే ఏంటి, స్పష్టంగా ఉచ్చరించడము, భాషను అర్థం చేసుకోవడము, తిరిగి సమాధానం చెప్పడం అనేటటువంటి ఒకటైతే, గణితానికి సంబంధించినటువంటిది కూడా సహజంగా నిత్య జీవితంలో గణితం అనేటటువంటిది ఉండేటటువంటి వ్యవస్థ. కాబట్టి ఇవాళ తల్లిదండ్రుల అపోహ కూడా ఎట్లా ఉందంటే, స్కూల్కి వెళితేనే చదువు, ఇంటి దగ్గర ఉండేటటువంటిది కాదు అనేటటువంటిది ఉంది. అపోహకు కారణం ఏంటంటే ఈ బ్రిటిష్ వ్యవస్థ, మీరు అన్నటువంటి వ్యవస్థే. కాబట్టి 5 సంవత్సరాల వరకు గృహమే విద్యాలయంగా ఉండేది. 6వ సంవత్సరం తర్వాత పాఠశాలకు వచ్చిన తర్వాత వాళ్ళు పూర్వపు జ్ఞానం ఆధారంగా చేసుకొని మిగిలినటువంటి విషయాలన్నీ కూడా నేర్చుకునేటటువంటి వాళ్ళు. కాబట్టి మన భారతీయమైనటువంటి వ్యవస్థలో భారతీయ జీవన దర్శనం చెప్పినటువంటిది, భారతీయ మనోవిజ్ఞాన శక్తి చెప్పినటువంటిది ఏంటంటే, కర్మేంద్రియ జ్ఞానేంద్రియ వికాసము, బుద్ధి మనసు వికాసం జరిగిన తర్వాత మాత్రమే పాఠశాలలో గురుతః వాళ్ళు విద్యను అభ్యసించాలి అనేటటువంటి విషయం. అయితే ఇక్కడ ఇంకొక మాట అండి, మీరు ఏమంటున్నారంటే గృహమే విద్యాలయంగా ఉండేది, గృహం నుంచే కూడా కొన్ని యొక్క విలువలు చెప్పడం అనేది జరిగేది అని చెప్పేసి అంటున్నారు కదా. అలాంటప్పుడు శిశువు చిన్నతనంలో ఇంటి దగ్గర ఉన్నప్పుడు, అంటే పుట్టిన తర్వాత ఒక 3 సంవత్సరాల దాకా ఉన్నటువంటి వయసు కావచ్చు, లేదా 3 ఏళ్ళ నుంచి 5 సంవత్సరాల వయసు కావచ్చు, లేదా గర్భం, ఈ టైంలో ఎటువంటి వాతావరణం ఉండాలి, ఎలా ఉంటే కనుక మంచి లక్షణాలు అబ్బుతాయి అనేటువంటి విషయంలో విద్యాభారతి ఏమైనా చొరవ తీసుకుందా, దానికి ఏమైనా లిటరేచర్ ప్రచురించడం కానీ, లేనట్లయితే దాని గురించి చుట్టుపక్కల తల్లిదండ్రులకి అవగాహన కల్పించడం, ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయండి మీరు? తప్పనిసరిగా జరుగుతున్నాయండి. ఇవాళ ఎప్పుడైతే గృహంలో వ్యవస్థ మారిందో, గృహ వ్యవస్థలో మార్పు వచ్చిందో, దీన్ని గమనించినటువంటి విద్యాభారతి మన దగ్గరికి ఏదైతే 6వ సంవత్సరం వయసు వచ్చిన తర్వాత మాత్రమే మనం ఆలోచన చేయటం కాదు, అంతకు పూర్వం కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి కారణం ఏంటంటే, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతా కూడా చిన్న కుటుంబాలుగా మారిపోయినటువంటి స్థితి. కాబట్టి ఇవాళ విద్యాభారతి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే, 3, 4, 5 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లల యొక్క విషయం గురించినటువంటి ఆలోచన చేసింది. దానికి 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి గృహం ఆధారంగా తల్లిదండ్రులు కావచ్చు, నాయనమ్మ తాతయ్యలు కావచ్చు, లేదా కుటుంబ సభ్యులు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు పాఠశాలలో రాకపూర్వము పిల్లలకి ఏ వికాసం జరగాలి అనేటటువంటి విషయంలో సిలబస్ను తయారు చేసింది. అంతవరకే ఆగలేదు. ఇవాళ బీజము దగ్గర నుంచి ఆలోచన చేయాలని చెప్పి విద్యాభారతి ఆలోచన చేసింది. కారణం ఏంటంటే, ఏ మొక్కకైనా అది చక్కటి మొక్కగా వృక్షంగా ఎదిగి మంచి ఫలాలు అందించాలన్నట్లయితే బీజం గురించినటువంటిది, ఆ క్షేత్రం గురించినటువంటి ఆలోచన జరగాలి. కాబట్టి విద్యాభారతి ఆలోచన ఏంటంటే, తల్లి గర్భంలో ఆ బీజం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఆలోచన చేసి సరైనటువంటి వికాసం కనుక జరిగినట్లయితే తప్పనిసరిగా శిశువు సమర్థవంతమైనటువంటి శిశువుగా మారడానికి అవకాశం ఉంది అనేటటువంటి దృష్టితో నవదంపతులకి శిక్షణ అనేటటువంటి పేరుతో అదొక పుస్తకాన్ని తయారు చేసింది. అట్లానే గర్భవతులకి శిక్షణ అనేటటువంటి దాంట్లో మాసానుమాసము గర్భవతి మహిళ ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి సాహిత్యం చదవాలి, ఎటువంటి దృశ్యాలు చూడాలి, ఎటువంటివి చూడకూడదు, ఎటువంటి ఆహారము, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత శిశువు యొక్క ఇవాళ పెంపకం చూస్తున్నాము. ఇవాళ దురదృష్టం ఏంటంటే, సమాజంలో తల్లి బాధ్యతలు ఏంటో, తల్లి తమ సంతానానికి ఎటువంటి ఉపచారాలు తెలియనటువంటి స్థితిలో తల్లులైపోతున్నారు. కాబట్టి చెప్పేటటువంటి వ్యవస్థ కూడా సమాజంలో లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి విషయాన్ని కూడా గమనించిన తర్వాత ఇదొక సామాజిక బాధ్యతగా విద్యాభారతి తీసుకొని దాని విషయంలో కూడా ఆలోచన చేసింది. శిశు జననం నుంచి 1 సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయంలో ఆ శిశువుకి ఏదైతే ఉపచారాలు జరగాలో, ఈ ఉపచారాలని తప్పనిసరిగా ఈ పద్ధతిలో జరగాలి. మన పూర్వీకులు ఈ రకంగా చేసే శిశు యొక్క వికాసం గురించినటువంటి ప్రయత్నం చేశారు అనేటటువంటి చేసుకొని ఆ పుస్తకాన్ని అందించింది. దాంట్లో పిల్లల యొక్క పెంపకం కానీ, పిల్లలకి స్నానం చేయించే విషయంలో కానీ, పిల్లల మసాజ్ విషయంలో కానీ, ఆ వయసులో పిల్లల గుర్తింపు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కానీ అవన్నీ కూడా ఆ సిలబస్లో ఉన్నాయి. అట్లానే 1 నుంచి 3 సంవత్సరాల శిశువులు అంటే రాబోయే రోజుల్లో వాడు బడికి రాకపోతారు. అట్లాంటి శిశువుల యొక్క కర్మేంద్రియ జ్ఞానేంద్రియాల వికాసం కోసము ఎటువంటి ఉపకరణాలు వాడాలి వాళ్ళంతా కూడా, ఉదాహరణకి నేను చెప్తానండి. దాంట్లో ఏంటంటే, ఈ ఏదైతే వాకర్ అనేటటువంటిది మొదలైంది. ఈ వాకర్ అనేటటువంటి పూర్వకాలంలో లేదు. 3 చక్రాల బండి అనేటటువంటిది ఉంది. మన పూర్వీకులు పెట్టినటువంటి 3 చక్రాల బండి వ్యవస్థ ఏదైతే ఉందో అది సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడినటువంటిది ఏంటంటే అదే సరైనటువంటి ఉపకరణము పిల్లలు నడక. వాకర్ అనేటటువంటి దాంట్లో పిల్లల్ని దాంట్లో కూర్చోబెడుతున్నారు. ఇంకా నడక రానటువంటి పిల్లల్ని దాంట్లో చిన్న వీల్స్ అనేటటువంటి ఉంటున్నాయి. దాన్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని కారణంగా లేత శరీరంలో ఉండేటటువంటి కాళ్ళు కానీ పాదాలు కానీ వంకర వచ్చేటటువంటి పక్కకు నడుస్తున్నారు. ఇవాళ మీరు చూసినట్లయితే
3 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలు స్కూల్కి వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు మడమల్ని భూమికి తాకించి నడవలేనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఆ వీల్లో కూర్చున్నటువంటి కారణంగా అలా అలవాటైపోయింది. కాబట్టి ఇవన్నీ గమనించిన తర్వాత సరైనటువంటి సందేశంతో పాటుగా సరైనటువంటి ప్రత్యామ్నాయ వ్యవస్థను కూడా విద్యాభారతి చూపించింది తప్ప వ్యవస్థను విమర్శించి కూర్చోలేదు. ఆ రకంగా పాటించినటువంటి గృహాలలో ఈ రకంగా పిల్లల వికాసం అనేటటువంటి జరుగుతుంది. అతను 1 నుంచి 3 సంవత్సరాల పిల్లలకి ఆ వయసులో రామాయణ భారతాల నుంచి ఎటువంటి విషయాలు అందించినట్టయితే కథలుగా వాళ్ళు సరైనటువంటి పద్ధతులు ఎదుగుతారనేటటువంటిది ఇవాళ శివాజీ ఉదాహరణ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ ఉదాహరణ కావచ్చు, ప్రహ్లాదుడు ఉదాహరణ కావచ్చు, ఇవన్నీ కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే ఆ వయసులో పిల్లలకి ఈ రకమైనటువంటి అందించారు కాబట్టి అటువంటి ధైర్య సాహసాలు అటువంటి గుణాలని పుణికి పుచ్చుకున్నటువంటి పిల్లలు సరైనటువంటి పద్ధతిలో ఎదిగారు. ఇవాళకి కూడా వాళ్ళని ఉదాహరణలుగా చెప్పుకునేటటువంటి స్థితి మనకు ఉంది. కాబట్టి ఇటువంటి ఉదాహరణలు అర్థం చేస్తూ తల్లిదండ్రులు కూడా అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నాం. సాధారణంగా ఏ స్కూల్ అయినా ఏం చేస్తుందంటే పిల్లలు బడికి వచ్చిన తర్వాత పేరెంట్స్ మీటింగ్ అనేటటువంటి, కానీ సరస్వతి విద్యాపీఠము విద్యాభారతి పాఠశాలలో పిల్లలు బడికి రాక పూర్వమే తల్లిదండ్రులుగా వాళ్ళని ఎలా మీరు పెంచాలనేటటువంటి తీసుకొని 1 నుంచి 3 సంవత్సరాల శిశువుల తల్లిదండ్రులు కూడా ఆహ్వానించి ఆ వయసులో ఉన్నటువంటి పిల్లలకి మీరు ఇంటికి అంతరంగా ఏమి చేయాలి అనేటటువంటి ఇస్తున్నాము. దానికి సంబంధించినటువంటి సాహిత్యం ఉంది. ఆ తర్వాత 3 సంవత్సరాలు ఎండిన తర్వాత సహజంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాఠశాలకు పిల్లలు వస్తున్నారు. వాళ్ళ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాల వికాసంతో పాటుగా వ్రాత చదువు అనేటటువంటిది తక్కువ చేస్తూ వాళ్ళకి ఏదైతే వికాసాలు గుణ వికాసం జరగాలో దానికి ప్రయత్నం చేస్తోంది. ఇవాళ విద్యాభారతి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఆదరిస్తోంది సమాజము. ఇవాళ ఏదైతే ఎన్ఈపీ చెప్పిందో ఆ ఎన్ఈపీ కూడా దాన్ని స్వీకరించింది. ఇది సరైనటువంటి పద్ధతి అని చెప్పి అట్లా మనం గృహాన్ని పాఠశాలని సమన్వయం చేస్తూ శిశు వికాసం కోసం ప్రయత్నం చేస్తున్నామండి. అయితే ఇప్పుడు ఈ పిల్లలు పాఠశాలలో కానీ లేదా ఈ విద్యలో కానీ ప్రవేశించిన తర్వాత ఏమవుతుంది అన్నట్లయితే కనుక ఒకేసారి బండెడు పుస్తకాలు ఇచ్చేయడం, ఇన్ని వర్కులు ఇచ్చేయడం ఇలా మొదలుపెట్టినట్లయితేనే అది మోడర్న్ విద్య, మోడర్న్ ఎడ్యుకేషన్ అనేటువంటి భావన అనేటువంటిది ఒకటి బాగా ఎక్కువగా ఉంది. అంటే చిన్నపిల్లల్లోనే అన్ని పుస్తకాలు అన్ని సిలబస్లు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందంటారా? ఏంటి అసలు అది అవసరం లేనటువంటి విషయము. ఆ పిల్లలకి ఇవాళ శాస్త్రం చెప్పడమే కాదు, సిబిఎస్ఈ బోర్డు కూడా చెప్తున్నటువంటి విషయం కానీ ఎన్సీఆర్టీ కూడా చెప్తున్నటువంటి విషయం కూడా ఏంటంటే 2వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు అనేటటువంటి పరిమితం చేయండి. అసలు 2వ తరగతి నుంచి 2వ తరగతి వరకు పిల్లలకు హోంవర్క్స్ ఇవ్వకూడదు అనేటటువంటిది అదొక మ్యాండేటరీ, శాస్త్రీయబద్ధంగా వెళ్ళాలనేటటువంటి చెప్తోంది. రెండోది వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఏంటంటే పేపర్ మీద పెన్ను పెట్టి వ్రాస్తేనే అది చదువు అనేటటువంటిది ఉంది. ఆ అపోహను పోగొట్టి పురుగు చేస్తుంది విద్యాభారతి స్కూల్స్. ఇవాళ పిల్లలకి మౌఖికంగా వచ్చినప్పుడు కూడా వాళ్ళ భాషలు ఎలా నేర్చుకుంటున్నారు, గణితాన్ని ఎలా నేర్చుకుంటున్నారు, విజ్ఞానాన్ని ఎలా నేర్చుకుంటున్నారు, సదాచారాన్ని ఎలా నేర్చుకుంటున్నారు అనేటటువంటి విషయము తల్లిదండ్రుల ముందు ఆ పిల్లలు ప్రదర్శించిన తర్వాత చదువంటే ఇదే కదా అనేటటువంటి పద్ధతిలో తల్లిదండ్రులు కూడా అంగీకరిస్తున్నారు. ఇవాళ ఏదైతే ఒక భ్రమలోకి పడేటటువంటి విద్యా వ్యవస్థని క్రమంగా గాడిలో పెట్టేటటువంటి ప్రయత్నంలో విద్యాభారతి పనిచేస్తోంది. శిశు విద్య ద్వారా కేవలము పాఠశాలలో శిశువుల కోసమే కాకుండా శిశు విద్యను ఆధారం చేసుకొని గృహంలో కూడా పరివర్తన తీసుకొచ్చే ప్రయత్నము, క్రమంగా విద్యారంగంలో ప్రయత్నం కూడా మార్పు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నము విద్యాభారతి చేస్తోంది. మాకు విశ్వాసం ఉన్నటువంటిది ఏంటంటే తప్పనిసరిగా దీని విషయంలో మేము కృతకృత్యులం కాగలుగుతాము అనేటటువంటిది ఉందండి. మీరు ఇప్పుడు మాట్లాడుతూను పిల్లలకు సంబంధించినటువంటి అంశాలను చెప్తాను, గణితం గురించి విజ్ఞానం గురించి చెబుతూనే సదాచారం అనేటువంటి పదం కూడా వాడారండి. ఏంటి సదాచారం గురించి నేను ఎందుకంటే మన శిశు మందిర్ పాఠశాలలో విద్యాభారతి పాఠశాలలోనే సదాచారం గురించి చెప్తూ ఉంటారు. అసలు సదాచారం అనేటువంటి ఏంటిది, అసలు దీన్ని ప్రత్యేకంగా మీరు నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, ఎందుకు దాని ఇంపార్టెన్స్ ఏంటి, దానితోటి మిగిలిన స్కూల్స్కి మన స్కూల్స్కి ఉన్నటువంటి భేదం ఏమైనా చెప్పచ్చండి? ఏంటి చెప్పచ్చు. ఒకటి వాళ్ళ విద్యా వ్యవస్థ చూసుకున్నట్టయితే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది, విలువలతో కూడినటువంటి విద్య అనేటటువంటిది వినపడుతోంది. మనిషి విజ్ఞానవంతుడు మాత్రమే అయినట్లయితే ఆ విజ్ఞానాన్ని రాక్షస ప్రవృత్తికి కూడా ఉపయోగించడానికి అవకాశం ఉంది. కానీ తాను పొందినటువంటి విజ్ఞానము, తాను పొందినటువంటి ఏదైతే అనేక అంశాలు ఉన్నాయో దాన్ని సమాజ హేతువుగా ఉపయోగించి సమాజ హితానికి ఉపయోగించేటటువంటి పద్ధతులు ఆలోచించాలన్నట్టయితే తన బుద్ధిలో మార్పు రావాల్సినటువంటి ఉంది. కాబట్టి ఆ బుద్ధి వికాసానికి సంబంధించినటువంటి దాంట్లో విచక్షణని కోల్పోకుండా తాను ఏదైతే విలువలతో ఉన్నటువంటి విషయాలు గ్రహించినప్పుడు అది సాధ్యం అవుతుంది. ఇట్లా మనం సదాచారాన్ని శైశవ దశ నుంచి ప్రారంభం చేస్తే
12వ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలకి ఏ ఏ వయసులో ఎటువంటి విషయాలు అందించాలి అనేటటువంటి చేస్తూ వచ్చాము. దానికి 1-2 ఉదాహరణలు చెప్తాను. మీరు సదాచారం కారణంగా పిల్లల్లో వచ్చినటువంటి మార్పు అనేటటువంటి దాంట్లో ఈ మధ్య మనం చూసాము. ఒకటేమో హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆ సినిమా సక్సెస్ అయినటువంటి రోజులు అనేక మంది విలేకరులు మీకు ఇటువంటి సినిమా తీయాలనేటటువంటి ఆలోచన ఎట్లా వచ్చిందని అడిగినప్పుడు అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను శిశుమందిర్లో చిన్నప్పటి నుంచి చదువుకున్నాను. మిగిలినటువంటి సబ్జెక్టులతో పాటుగా సదాచారం అనేటటువంటి ఒక పాఠ్యపుస్తకం ఆధారంగా మాకు రామాయణ భారతాల గురించినటువంటి చెప్పారు. మన యొక్క పౌరాణికమైనటువంటి విషయాలు ఎంత విశిష్టమైనవి, ఎంత శాస్త్రీయమైనటువంటి విషయం చెప్పిన తర్వాత ఈ విషయాలన్నీ నా హృదయానికి హత్తుకొని ఇది తప్పనిసరిగా నేను ఈ సినిమా రంగం ఆధారంగా సమాజంలో జాగరణ తీసుకురావాలని చెప్పి అనుకున్నాను. ఆ పద్ధతిలో నేను హనుమాన్ సినిమా తీయటానికి నాకు ప్రేరణ లభించిందని చెప్పి అన్నారు. అట్లానే మన కల్నాల్ సంతోష్ బాబుకు సంబంధించినటువంటి కూడా లక్ష్యట్ శిశుమందిర్లో చదువుకున్నప్పుడు ఈ మనందరికీ తెలుసు చైనా వాళ్ళ దురాక్రమణలో చనిపోయినటువంటి విషయము. సూర్యాపేటలో వాళ్ళ నాన్నగారు అమ్మగారిని మన పెద్దలు కలిసినప్పుడు ఆయనంతా గర్వంగా ఆ బాధలో కూడా గర్వంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, అసలు మా వాడు సైన్యంలో చేరటానికి కానీ కోరుకొండ సైనిక్ స్కూల్లో చేరటానికి కానీ ప్రేరణ సరస్వతి శిశుమందిరము. 5వ తరగతి వరకు శిశుమందిర్లో చదివినప్పటికీ కూడా అతను సదాచారం ద్వారా ఏదైతే మన చరిత్ర, మన భారతీయమైనటువంటి సంస్కృతి, మన చరిత్రని ఎంత నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేశారు అనేటటువంటి విషయాలన్నీ కూడా ఆ చరిత్ర ద్వారా చదువుకొని నేను నా దేశాన్ని రక్షించడం కోసం కటిబద్ధులై నేను జీవించాలనేటటువంటి భావన ఆ వయసులోనే బీజంగా నాటుకున్నాడు. ఆ తర్వాత సైనిక్ స్కూల్కి వెళ్ళటము, ఆ ప్రేరణతో సైన్యంలో చేరటము, ఆ తర్వాత విషయం మనందరికీ తెలిసినటువంటిది. ఈ విషయాన్ని వాళ్ళ నాన్నగారు చాలా గర్వంగా చెప్పారు. సైరా నరసింహారెడ్డి ఉదాహరణ కానీ, అనంత శ్రీరామ్ పాటలు రాసేటటువంటి విషయంలో కానీ వీళ్ళందరూ కూడా శిశుమందిర్లో చదువుకున్నటువంటి విద్యార్థులే. వీళ్ళకి ప్రేరణ ఇచ్చినటువంటిది మిగిలినటువంటి సబ్జెక్టుల ద్వారా జ్ఞానం పొందారు, కానీ తన జీవిత లక్ష్యాన్ని నిర్దేశించినటువంటిది సదాచారం మాత్రమే. ఆ రకంగా సదాచారం ద్వారా వాళ్ళలో గుణ వికాసము, ప్రేరణ, ఆధ్యాత్మిక విలువలు, నైతిక విలువలు పెంచేటటువంటి ప్రయత్నం సరస్వతి శిశుమందిరాలు, విద్యాభారతి పాఠశాలలు చేస్తున్నాయండి. అయితే ఇప్పుడు ఈ సదాచారాన్ని పెంచడం కానీ, సదాచారాన్ని పిల్లల్లో వ్యాప్తి చేయడం కానీ లేదన్నట్లయితే కనుక విద్య ద్వారా గృహాల్లో కూడా ఒక మంచి వికాసం రావడం అనేటువంటి విషయాలు కానీ ఇవన్నీ పెట్టుకున్న లక్ష్యాలు చాలా ఉన్నతంగా ఉన్నటువంటి పరిస్థితి అండి. అయితే ఇప్పుడు మనం ఆధునిక సమాజంలో పిల్లల్ని ఖచ్చితంగా ఆల్మోస్ట్ 90-95% ప్రైవేట్ పాఠశాలకే పంపిస్తున్నారు. మరి ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగం ఏదో ఒక డిగ్రీ చదువుతారు, వచ్చుతారు, జాయిన్ అయిపోతారు, పాఠాలు చెప్తూ ఉంటారు. మరి ఆ పాఠాలు చెప్పేటువంటి అధ్యాపకులతో వాళ్ళకి అక్కడ జరుగుతుంది. మరి ఇక్కడ కూడా అలా తీసుకుని జాయిన్ చేసుకున్న అధ్యాపకులతో పాఠాలు చెప్పించడైనా లేదన్నట్లయితే వాళ్ళకి ఈ ఎజెండా ఉంది, మనకి సదాచారం అనేటువంటి ఎజెండా ఉంది, లేదా ఇలాగా సర్వాంగీణ వికాసం అంటే ఎజెండా ఉంది అనేటువంటి విషయాలను వాళ్ళకి తెలియచెప్పేటువంటి ప్రయత్నం అనేది జరుగుతుందా? ఆచార్యులను ఎప్పటికప్పుడు ట్రైన్ చేయడం కానీ, శిక్షణ చేయడం కానీ అలాంటి వ్యవస్థ ఏమైనా ఉంటుందా? దాని గురించి ఏం చెప్తారండి? మన విద్యాభారతిలో పాఠ్యక్రమానికి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తామో పాఠ్యక్రమాన్ని అమలు చేసేటటువంటి ఆచార్యుల యొక్క వికాసం గురించినటువంటి కూడా అంతకంటే రెట్టింపు ప్రాధాన్యతనిచ్చి ఆలోచన చేస్తున్నామండి. ప్రతి సంవత్సరంలో ఏదో ఒక నెల పాటు అనేటటువంటిది కాకుండా ఆచార్యుడిని నిరంతరము ఈ లక్ష్యం కోసం పనిచేసేటటువంటి పద్ధతుల్లో ఇటు ప్రేరణనిచ్చేటటువంటి విషయాలు, అటు జ్ఞానాత్మకమైనటువంటి విషయాలను అందించడం కోసం ఉపాధ్యాయులు, మనం ఆచార్యులు అని చెప్పి అంటాం, ఆచార్యులందరికీ కూడా శిక్షణ నిరంతర ప్రక్రియ ఇది. ఆ నిరంతర ప్రక్రియలో ఎప్పటికప్పుడు లక్ష్యాన్ని హృదయంలో నాటుకునేటటువంటి పద్ధతిలో ప్రేరణ ఇవ్వటము, తన వ్యక్తిత్వ ధర్మం ఏంటనేటటువంటి తెలియజెప్పటము, దాని ఆధారంగా పాఠశాలలో తన విధులు సక్రమంగా నిర్వర్తించేటటువంటి ప్రయత్నం కోసం అవసరమైనటువంటి పద్ధతిలో ఆచార్య ప్రశిక్షణ అనేటటువంటి పేరుతో దాన్ని చక్కగా మనం తీర్చిదిద్ది వాళ్ళకి ప్రశిక్షణ ఇస్తున్నాము. ఈ మే మాసంలో కూడా అటువంటి ప్రశిక్షణ దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది ఆచార్యులు పొందుతున్నారు. ఆ రకమైనటువంటి ప్రేరణ పొందినటువంటి వాళ్ళు పాఠశాలలో ఈ రకంగా అమలు చేస్తున్నారు. కాబట్టి ఇందాక నేను చెప్పినటువంటి ఉదాహరణలు శిశుమందిరాల్లో కనపడుతున్నాయి. కాబట్టి ఆ రకంగా తరగతి గదిలో బోధన అనేటటువంటి అత్యంత ప్రాధాన్యమైనటువంటి విషయము. బోధనకి ఆధారమైనటువంటి ఆచార్యుడు ఈ ప్రేరణతో పనిచేస్తున్నాడు. కాబట్టి మనం ఏదైతే ప్రణాళికలు రచించామో అవి పాఠశాల అమలు చేయడంతో పాటుగా విద్యార్థికి హృదయంలో నాటుకునేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఆచార్య ప్రశిక్షణ అనేటటువంటి కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకొని విద్యాభారతి ఆలోచన చేస్తుంది. అయితే ఇప్పుడు మొత్తం ఈ వ్యవస్థ అంతట్లోనే కూడా అత్యంత నిర్మాణాత్మకంగా కావచ్చు, లేదంటే ప్రాథమికంగా ఉండేటువంటి ఎలిమెంట్ విద్యార్థి. అందుచేత విద్యార్థి మీద ఒత్తిడి లేకుండా
విద్యార్థికి అనుకున్నటువంటి అంశాలను అందించడం కానీ పాఠాలు అందించడం విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్త ఉంటుంది? తరగతి గదుల్లో ఉన్నటువంటి సమయ పాలన విషయంలో కానీ లేనట్లయితే సెలవుల విషయంలో టైంలో కానీ ఎలాగ దాన్ని బ్యాలెన్స్ చేస్తారండి విద్యార్థి మీద? ఒకటి, విద్యార్థి పాఠశాలకు వస్తూనే నేను వస్తున్నటువంటి ఒక విద్యాలయంలో కాదు ఒక దేవాలయంలో అనేటటువంటి భావనని నిర్మాణం చేసుకొని లోపలికి వస్తూనే ప్రవేశ ద్వారం దగ్గర ఆ భూమాతకి నమస్కారం చేసి రావటము అనే దాంతోనే అతని యొక్క ఆలోచన విధానం మారుతుంది. కాబట్టి వచ్చేటటువంటి విద్యార్థులు కేవలము పాఠ్యపుస్తకం ఆధారంగా చదువుకొని నోట్స్ రాయటం అనేటటువంటిది కాదు, ప్రతి విషయానికి నిత్య జీవితంలో ఎట్లా అన్వయం చేయాలి అనేటటువంటి విషయాన్ని తరగతి గదిలో బోధనకి ఎంత ప్రాధాన్యమో తన యొక్క జీవితంలో దాన్ని అమలు చేయడం కోసం అవసరమైనటువంటి కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్లా శైశవ దశలో ఉన్నటువంటి పిల్లలు ఉదాహరణకి చెప్తాను. ఈ సదాచారంలో పక్షులకి మేత వేయాలి, ఆవు కరుడు పండి తినిపించాలి, పక్షులకు నీళ్లుని అందించాలి అనేటటువంటి కేవలం ఉపదేశంగా చెప్పడం కాదు, ఈ పనిని ఇంటి దగ్గర చేసేటటువంటి విషయంలో తల్లిదండ్రుల గృహాన్ని కూడా మనం భాగస్వామ్యం చేస్తున్నాము. కాబట్టి పాఠశాలలో ఏదైతే చెప్తున్నామో ఏమి చెప్తున్నటువంటి విషయమో దాన్ని పాఠశాల నుంచి వెళ్ళిన తర్వాత అమలు చేసేటటువంటి కేంద్రం ఇల్లు. కాబట్టి ఇంట్లో ఎవరు దీన్ని అమలు పరచాలి? 16 గంటలు ఇంటి దగ్గర ఉంటారు విద్యార్థి, 8 గంటలు స్కూల్లో ఉంటున్నారు. కాబట్టి ఎక్కువ సమయం ఉండేటటువంటి కేంద్రం ఏదైతే ఉందో ఇల్లు, చెప్పినటువంటి విషయాలను అమలు చేసేటటువంటి కేంద్రం ఇల్లు. కాబట్టి ఇంట్లో అమలు చేయించేటటువంటి బాధ్యత ఎవరంటే తల్లిదండ్రులు, తర్వాత కుటుంబ సభ్యులు. కాబట్టి అసలు పాఠశాలలో ఏం జరుగుతుందనేటటువంటి విషయము తల్లిదండ్రులకి చెప్పేటటువంటి వ్యవస్థ కోసము మనం పేరెంట్స్ మీటింగులు పెట్టట్లేదు, పేరెంట్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, పేరెంట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటటువంటిది పెడుతున్నాం. కాబట్టి వాళ్ళు వస్తూనే చెప్తున్నాము, మీరు వస్తున్నటువంటిది మీటింగ్ కాదు, మార్కులు చూసుకోవడం కోసం కాదు, మీ పిల్లల ప్రోగ్రెస్ని మార్కుల రూపంలో కాదు, గుణాల ఆధారంగా మీ పిల్లలు ఏం ప్రోగ్రెస్ వచ్చింది అది మీరు గమనించి అది మీరు చేసేటటువంటి మూల్యాంకనము అనేటటువంటి విషయం చెప్తున్నాము. దీనికి ప్రతి 2 మాసాలకు ఒకసారి క్లాస్ వైజ్గా ఆ పేరెంట్స్ని పిలిచి ఈ జరుగుతున్నటువంటి పనిని చెప్పి మీరు ఇంటి దగ్గర ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని ఆ కార్యకలాపాలను కూడా వీళ్ళ చేత చేయించి తల్లిదండ్రుల చేత ఇవి పాఠశాలలో అమలు చేసి ఇంటి దగ్గర అమలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం. అట్లా చేస్తున్నటువంటి కారణంగా పిల్లల్లో ఈ రకమైనటువంటి మార్పు వచ్చింది అనేటటువంటి చెప్తున్నారు. దానికి ఉదాహరణలు ఉదయం లేస్తూనే భూమాతకి నమస్కారం చేయాలి, తల్లిదండ్రుల పాదాలకి నమస్కారం చేయాలి. ఇది మన పిల్లలకి అందరికీ చెప్తున్నాం. చెప్పడమే కాదు ఇంటి దగ్గర అవన్నీ కూడా ఆచరణ జరుగుతుందా లేదనేటటువంటి వీళ్ళు గమనించాలనేది చూస్తాం. దీని కారణంగా సూర్యోదయానికి ఉదయం ముందే తల్లిదండ్రులు కూడా మేలుకొని ఆ పిల్లల చేత ఆ పనులు చేయించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సూర్య నమస్కారాల వల్ల ఈ ప్రయోజనం ఉంది అనేటటువంటి చెప్తున్నాం. కాబట్టి సూర్య నమస్కారాలు ఇంటి దగ్గర చేసేటటువంటి ఇవాళ కొంతమంది పేరెంట్స్ చెప్తుంది ఏంటంటే ఈ పిల్లల వల్ల మా జీవితంలో కూడా ఇవన్నీ అలవాటు అయినాయి అనేటటువంటి చెప్తున్నారు. ప్రతిరోజు కనీసం పగలు కాకపోయినా రాత్రిపూట కలిసి భోజనం చేస్తున్నామండి. భోజనం చేసే ముందు మీరు బళ్ళో ఏదైతే భోజనానికి ముందు చెప్పేటటువంటి మంత్రం ఉందో ఆ మంత్రము రాత్రిపూట మా పిల్లవాడు చెప్తున్నాడు, మేము నమస్కారం పెట్టి వింటున్నాము, ఆ తర్వాత కలిసి భోజనం చేస్తున్నాం అని చెప్తున్నారు. ఆ రకంగా బడిలో చెప్పిన విషయాల్ని ఇంటి దగ్గర అమలు చేసి ఇక్కడేమో డైరెక్షన్ అక్కడ యాక్షన్ అనేటటువంటి పద్ధతిలో మనం ప్రయత్నం చేస్తున్నాము. దీనికి తల్లిదండ్రుల శిక్షణ అనేటటువంటి దానికి కూడా ప్రతి స్కూల్లో కూడా ఆ ప్రాధాన్యత పెరిగింది. వచ్చే జూన్లో కూడా ఎన్ఈపీలో చెప్పింది ఏంటంటే స్టేక్ హోల్డర్స్గా 4 చెప్పారు. ఒకటి మేనేజ్మెంట్, 2 టీచర్స్, 3 స్టూడెంట్స్, 4వది ఏంటంటే పేరెంట్స్. కాబట్టి పేరెంట్స్ అంటే కేవలం పిల్లల్ని తయారు చేసి స్కూల్కి పంపించడం మాత్రమే కాదు, 16 గంటలు గురువులు మీరే అనేటటువంటి విషయం చెప్తూ మీరు గురువుగా ఎలా మారాలి, గురువులుగా మీరు ఇంటి దగ్గర పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలి, కొత్త విషయాలు మీరు ఆలోచన చేయక్కర్లేదు, స్కూల్లో చెప్పినటువంటి విషయాల్ని ఇంటి దగ్గర అమలు చేస్తే సరిపోతుంది. ఆ రకంగా పిల్లల్లో కుటుంబంలో మార్పు రావడానికి అవకాశం ఉందని మనం చెప్తున్నాము. అట్లా చాలా ఇళ్లలో మార్పు వచ్చింది. ఆ రకమైనటువంటి మార్పుని మేము అనుభవం రూపంలో చెప్పగలుగుతున్నాం అనేటటువంటి పేరెంట్స్ కూడా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా విస్తృతపరచాల్సినటువంటి అవసరం ఉందండి. శ్రీ సరస్వతి శిశు మందిర్ కానీ విద్యాభారతి కానీ పాఠశాలల ద్వారా అలాగే విద్యా చొరవ ద్వారా కూడా సమాజంలో అంటే పిల్లలు మరియు తల్లిదండ్రుల్లో కూడా ఒక చక్కటి విలువల ఆధారంతో కూడినటువంటి సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నాయని మనకి అర్థమవుతుంది. పిల్లల్లో విలువల్ని పెంచడం అనేటువంటిది పూర్తి స్థాయిలో అలవాటు చేస్తున్నటువంటి విద్యాలయాలుగా మనం చూడొచ్చు అనమాట. దీన్ని బట్టి తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి, శిశు మందిర్ లాంటి ఉన్నత ప్రమాణాలు నేర్పే పాఠశాలలో పంపించాలా, లేనట్లయితే మార్కుల్ని అంకెల్ని చూపించేటువంటి మిగిలిన స్కూల్స్ వైపు మొగ్గు చూపాలనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. మంచి విషయాలు చెప్పారండి. నమస్తే. నమస్కారం అండి. Mind Media, the voice of India.